దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్తుతి ప్రభావములు కలుగునుగాక. బాగున్నారా? పరిశుద్ధాత్మ దేవుడు మరి ఒక నూతన దినాన్ని మన జీవితంలో అనుగ్రహించి ఒక నూతనమైన వాగ్దానము ద్వారా మనతో మాట్లాడి మనలను బలపరచాలని ప్రభు ఆశపడుతూ ఉన్నారు. ఈరోజు ప్రార్థన చేసుకొని ప్రభుని వాగ్దానమును పొందుకుందాం. తలలు వంచండి, ప్రార్థన. పరిశుద్ధుడానికి వేలాది వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాము. ఈరోజు మాతో మీరు మాట్లాడి దర్శించిన కృపలో భద్రపరచమని యేసు నామమున అడిగి వేడుకొనిచ్చు ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానమును చదువుకుందాం. విలాప వాక్యముల గ్రంథము 2వ అధ్యాయము 57వ వచనమును చదువుకుందాం. నేను నీకు మొరలిడిన దినమున నీవు నా యొద్దకు వచ్చితివి, భయపడకుము అని నీవు చెప్పితివి. దేవుని స్తోత్రం. చక్కని వాగ్దానం అండి. భక్తుడైనటువంటి ఇర్మియా చెప్తున్నటువంటి మాటలు. ఈ మాటలు చెప్తున్నప్పుడు ఇర్మియా ఏ పరిస్థితిలో ఉన్నాడో మనం గమనిస్తే, బందీ గృహంలో ఉన్నాడు, శ్రమలు అనుభవిస్తూ ఉన్నాడు, కష్టాల కొలిమిలో భక్తుడు ఉన్నాడు. ఇటువంటి శ్రమ అనుభవము, కష్టాల కొలిమిలో ఉన్నటువంటి భక్తుడు ప్రార్థన చేశాడంట. మన దేవుడు ఎంత గొప్పవాడంటే, నిజముగా మొరపెట్టు వారికి సమీపముగా ఉండు దేవుడు. ఎప్పుడైతే ఈ కష్టంలో ఉండి ఈ బాధలు అనుభవిస్తూ ప్రార్థన చేశాడో, దేవుడంట అతని దగ్గరకు వచ్చారంట. ఈరోజు మన దేవుడు మన కష్టాలలో మన దగ్గరకు వచ్చే దేవుడు, మనలను ఆదరించే దేవుడు, మనకు సహాయం చేసే దేవుడు, మన ప్రతి సమస్య నుండి విడిపించే గొప్ప దేవుడుగా ఆయన వచ్చి ఉన్నాడు. ఇర్మియా సమస్యలో ఉన్నాడు, బందీ గృహంలో ఉన్నాడు, బాధించబడుతూ ఉన్నాడు. ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన విని భక్తుని దగ్గరకు వచ్చి ఒక మాట చెప్పాడు. ఏంటంటే, భయపడకుము, భయపడవద్దు, నీవు ఉన్నటువంటి సమస్యల నుండి నేను నిన్ను విడిపిస్తాను అని వాగ్దానం చేశాను, సహాయం చేస్తాను. ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానం! ఒక అభయాన్ని దేవుడు ఇస్తున్నాడు, ఒక ధైర్యాన్ని దేవుడు ఇస్తూ ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో ఈ వాగ్దానం వింటూ నీకున్నటువంటి కుటుంబ సమస్యలు, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల నుండి భయపడుతున్నావేమో. నాకు ఎవరు సహాయం చేస్తారు, ఎవరు ఈ కష్టం నుండి నన్ను తప్పిస్తారు, ఎవరు ఈ ఇబ్బంది నుండి, శ్రమ నుండి లేవనెత్తుతారు, ఎవరు నాతో మాట్లాడతారు అని ఆలోచన చేస్తున్నావా? ఈరోజు ఈ వాగ్దానం నీకే. ప్రభు అంటున్నారు, భయపడవద్దు, భయపడవద్దు, నేను నీ దగ్గరకు వస్తున్నాను, నేను నీకు సహాయం చేస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు ధైర్యంగా ఉండండి. ఏ విషయంలో మీరు అధైర్యం చెందవద్దు, భయపడకండి. ధైర్యంనిచ్చే దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడుతూ సహాయం చేయాలని ఆశపడుతూ ఉన్నారు, బలపరచాలని ఆశపడుతూ ఉన్నారు. అటువంటి కృపా సహాయములు పరిశుద్ధాత్మ దేవుడు వాగ్దానం వింటున్న మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు. చక్కని వాగ్దానం ఇచ్చారు, భయపడకము అని మీరు సెలవిచ్చారు ప్రభా. ఈరోజు ఎవరెవరైతే ఏ విషయాలలో భయపడుతున్నారో, ఏ సమస్యలు వారి జీవితంలో ఉన్నాయని భయపడుతున్నారో, ఏ కష్టాలను చూచి భయపడుతున్నారో, వారికి ధైర్యం ఇవ్వండి. వారికి మీరు సహాయం చేయని, కృప చూపించి నడిపించి సమాధానము అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దీవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.